హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మీ ముందుకైతే ఇంకో బజాజ్ వెహికల్ అయితే స్టిక్కరింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి, ఇది విజయవాడ మాల్ కట్టుబడి అనమాట. సో విజయవాడ వాళ్ళదే ఈ లోకల్ వాళ్ళ బండి, వైఎస్ఆర్ కాలనీ అంటారు విజయవాడలో. వైఎస్ఆర్ కాలనీ పైపుల ట్యాంక్ దగ్గర ఏరియా నుంచి అయితే వచ్చింది. సో ఇదేమో విజయవాడ కట్టుబడి ఫ్రెండ్స్, బజాజ్ మ్యాక్సిమం కార్గో ఎక్సెల్ విజయవాడ కట్టుబడి. సో ఒక విజయవాడకి డిఫరెన్స్ ఏంటంటే మన క్యాబిన్ అనేది సపరేట్ వస్తుంది. క్యాబిన్ అనేది తలకాయ మీద హెడ్ దాని మీద అనేది మనం వెల్లింగ్ చేస్తాం. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అంగుళన్నర బద్దేశం కదా. సో ఇది ఇక్కడ వెల్లింగ్ అయితే అవుతుంది. ఇక్కడ యాంగ్లర్ వేస్తాం అనమాట. ఈ యాంగ్లర్ రెండు వెల్లింగ్ చేసి దాని మీద క్యాబిన్ అనేది మనం కూర్చోబెడతాం అనమాట. సో ఈ కట్టుబడి వచ్చేసి విజయవాడ కట్టుబడి అంటారు ఫ్రెండ్స్. పేట మాల్లో ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఒకసారి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ డోర్ మీద నుంచి 20 అంగుళాల హైటు 4 బద్దలు వస్తాయి. 20 అంగుళాల హైట్కి 4 బద్దలు వస్తాయి. ఇది మాత్రం ఈ లాంగ్ షాట్ నుంచి ఒకసారి వీడియో తీస్తున్నాను చూడండి. ఇది లాంగ్ అనమాట. సో టోటల్గా అయితే ఈ హైట్ అనమాట బండి. సో ఈ హైట్లో అయితే వస్తుంది ఈ విజయవాడ మాల్లో 20 అంగుళాలు. ఇంకా మహా అయితే ఇంకా 2 అడుగులు పెట్టుకోవచ్చు. 2 అడుగులు కూడా బాగుంటుంది. 5 బద్దలు వస్తాయి. అది కూడా లుకింగ్ బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్లే విడ్లు తోలుకోవడానికి మాకు ఈ హైట్ చాలా అన్నారు. సో పార్టీ ఎలా కావాలనేది అలా చేయాలి కాబట్టి మనము ఆ హైట్ అయితే పెట్టామన్నమాట. చూస్తున్నారుగా బండి ఇలా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్టిక్కరింగ్లో ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు, ఇక్కడ రెడ్ వైట్ పట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వేలు పెట్టి ఇక్కడ రెడ్ వైట్ పట్టి ఉంది కదా. సో ఇది ఇంక్లూడింగ్ అన్ని మన కాంట్రాక్ట్లోనే వస్తుంది స్టిక్కరింగ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏరే దగ్గర ఒకవేళ పెయింటింగ్ స్టిక్కరింగ్ వేయాలన్నా ఇలా పట్టీలు వేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. ఇది అంతా మన కాంట్రాక్ట్లోనే కాబట్టి స్టిక్కరింగ్ ఎవరో కాదు ఫ్రెండ్స్, నేనే చేస్తాను. బయట వాళ్ళు కూడా నేను చేపాను స్టిక్కరింగ్. ఎందుకంటే ఒక పూట లేట్ అయినా బండి అనేది నా సొంత బండికి అనేది నేను స్టిక్కరింగ్ చేసి పంపిస్తాను అనమాట. సో ఓనర్స్ కూడా మనకే వదిలేస్తారనమాట, బండి ఎలా ఉంటుందో నీకు నచ్చినట్టు చేయండి అండి అని. సో మన అంటేనే ఎంత ఓవర్ లేకుండా బండి అనేది నీట్గా సింపుల్గా చూడడానికి లుకింగ్ ఉండేటట్టు అయితే స్టిక్కరింగ్ చేస్తానమాట. సో ఇదే పట్టి పైన కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం హడావుడిగా ఉంటుంది. సో పార్టీ కావాలంటే వేస్తాము, కాదనము. ఏంటంటే ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి. అదే పేట మాల్కి వేసాం అనుకోండి ఇంకా కొంచెం కలరింగ్ వస్తుంది, లుకింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే అది డోర్ మీద నుంచి 30 అంగుళాల లైట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే అది కొంచెం కలరింగ్లో అన్నీ వేస్తాం కాబట్టి అది ఇంకా నిండుదనం వస్తుంది. ఇదేంటంటే విజయవాడ మాల్ కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం స్టిక్కరింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది 20 అంగుళాల లైటు 4 బద్దలు వస్తుంది విజయవాడ మాల్ కట్టుబడి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ కూడా అంత చూస్తున్నారు, ఇది డిజైన్ కూడా అనేది కాంట్రాక్ట్ బేస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన కాంట్రాక్ట్లో ఫ్రంట్ డోర్కి బ్యాక్ డోర్కి అనేది రేకేస్తాం ఫ్రెండ్స్. కొంతమంది సైడ్ కూడా కావాలంటారు, దానికి కూడా మనం వేస్తాము. కొంచెం అమౌంట్ అనేది సపరేట్ ఉంటుంది. ఇది తడికి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది విజయవాడ మాల్ కట్టుబడి. ఎదురు క్యాబిన్కి 1 అంగుళన్నర 2 అంగుళాలు ఎక్కువ పెడతాం. ఎందుకంటే ఏమన్నా లోడ్ వేసినప్పుడు ఎదురు ఆర్చ్ లాగా వస్తుంది కదా, దానికి తగిలిందనుకో మళ్ళీ అది బెండ్ అవుతూ ఉంటాయి. సో తగలకుండా ఉండాలంటే ఇది వెనక తడికి అనేది హైట్ పెంచుకుంటే కొంచెం బెటర్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తున్నారు, చుట్టూరు అనేది మీకు ఒకసారి తీస్తున్నాను, వీడియో చూడండి. ఇది పొజిషన్ అనమాట లోపల అనేది. ఇంకా బ్యాక్ సైడ్ అన్ని వెహికల్స్ లాగే వచ్చేస్తుంది. చూస్తున్నారు ఈ విధంగా అనేది బ్యాక్ లాంగ్ షాట్ నుంచి ఒకసారి తీస్తున్నాను చూడండి. బ్యాక్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా ఎవరైనా కట్టాలనుకుంటే రండి ఫ్రెండ్స్, మన దగ్గర 2 రోజులు అయితే బండి కట్టుబడి అయిపోతుంది. మన దగ్గర పెయింటింగ్, స్టిక్కరింగ్, ఎలక్ట్రిషన్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మీరు బయటకు వెళ్ళక్కర్లేదు, అన్నీ మన దగ్గరే కట్టుబడిలో చేసేస్తాం అనమాట. అయితే ఎలక్ట్రిషన్ అనేది ఇంటీరియర్ అనేది సపరేట్ ఫ్రెండ్స్. మన కాంట్రాక్ట్లు అయితే ఓన్లీ వెల్డింగ్, పెయింటింగ్, స్టిక్కరింగ్ అనమాట. సో వెహికల్ బయటకు వెళ్ళకుండా ఉండాలనుకుని అన్నీ మన దగ్గర ఉంటాయి, మీరు చేయించుకోవచ్చు. ఈ సైడ్ కూడా అలాగే డిజైన్ అయితే పెట్టాము. ఇది ఫుట్ రెస్ట్. ఇది మామూలుగా అయితే బద్ద పెడతారు, మనమైతే యాంగ్లర్లతోనే పెడతాం. యాంగ్లర్లు అయితే మనం ఎక్కినా కూడా కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. మీరు 2 పాదాలు కూడా ఎక్కి ఫ్రీగా అనేది మీరు లోడ్ అనేది సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం యాంగ్లర్ స్టెప్ అయితే మనం అందరం పెడుతున్నాం. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మన షాప్ పేరు కృప ఆర్క్ వెల్డింగ్ వర్క్స్. ఇది మన కాంటాక్ట్ నెంబరు. అలాగే మీరు నాతో మాట్లాడాలనుకున్న నన్ను కాంటాక్ట్ అవ్వను, డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు కాల్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ దానికి ఎలా కట్టించుకుంటే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను. లేదా మీకు నచ్చినట్లు కట్టమన్నా కడతాము. మన దగ్గర వెహికల్ అయితే 2 రోజులు కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక రోజు కట్టుబడి, ఒక రోజు పెయింటింగ్, స్టిక్కరింగ్, ప్రైమరు మొత్తం 2 డేస్లో 2 రోజు సెకండ్ డే ఈవినింగ్ కల్లా బండి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బండి మొత్తం చూస్తున్నారు కదా, ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందని కూడా ఒకసారి లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బండి ఎలా ఉన్నది ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.